సో రామమోహన్ రెడ్డి గారు మీతో ప్రారంభిస్తాను. 6 రోజులు సజావుగానే సాగింది చర్చ. నిన్న ఒక్కసారిగా అభయహస్తం అన్నారు, భస్మాసుర హస్తం అని ఇటు నుంచి స్టార్ట్ అయ్యి అటు నుంచి వెళ్ళి ఆఖరికి అది ఆడవాళ్ళ ఏడుపుల దగ్గర కంట దగ్గర ల్యాండ్ అయింది. ఎట్లా చూస్తారు ఇదంతా? అంటే ఒక డిస్ట్రాక్ట్ చేసేటటువంటి వ్యూహంలో భాగంగానే ఇదంతా బీఆర్ఎస్ వాళ్ళు చేస్తున్నటువంటి హైడ్రామా కిందకే మేము అభివర్ణిస్తున్నాం దీన్ని. ఎందుకు అనంటే ముఖ్యమంత్రి గారు అన్నటువంటి మాటలలో అబద్ధాలు ఏమున్నాయి, పోనాడ కించపరిచేటటువంటి మాటలు ఏమున్నాయి. ఆడ కేటీఆర్ గారు మాట్లాడుతుంటే వెనకాలకెంచి సభలకు రన్నింగ్ కమెంటరీ లెక్క వెనకాలకెంచి సోదరీమణులు అందిస్తున్నటువంటి తీరుని ముఖ్యమంత్రి గారు అలే వాయిస్ తోటే అందిస్తున్నటువంటి తీరుని ముఖ్యమంత్రి గారు అవన్నీ వినబడతాయి కదా, అందరికి కూడా వినిపిస్తాయి కదా. వినిపిస్తున్నటువంటి తీరుని ఉద్దేశించి వెనకాల అక్కలను గిట్ట నమ్ముకుంటే, ఎందుకంటే వాళ్ళు ఏం అందిస్తుంటే ఈయన అదే మాట్లాడుతుండు. వెనకాల అక్కల్ని గిట్ట నమ్ముకుంటే పరిస్థితి గతంలో గిట్లుండే అనేటటువంటిది ఒక ఇట్లా ఒక ఉదాహరణ లెక్క. సో ఒక ఉదాహరణగా ఒక మాట అనేసేసి వదిలిపెట్టేసిండు, ఎక్కడిదక్కడ వదిలిపెట్టేసేస్తే అయిపోవు. ఇక దానికి దొరికింది కదా, మనం అసలే అగ్నికి ఆజ్యం పోద్దామని చూస్తున్నాము, డిస్ట్రాక్ట్ చేయాలి, రైతు రుణమాఫీకి సంబంధించింది ప్రజల్లో నుంచి తీసేసేయాలి. ఈరోజు ఏదో గందరగోళ పరిస్థితి ఏర్పడిపోయింది, అదేదో బీఆర్ఎస్ పార్టీ నేతల మీద కాంగ్రెస్ పార్టీ ఏదో దండెత్తి ఏమంటారు కొట్లాట చేస్తున్నట్టు ఏదో చిత్రీకరించాలి. కాబట్టి సబితా ఇంద్రారెడ్డి గారే ప్రస్తావనను తీసుకొచ్చి గతంలో వ్యక్తిగతంగా జరిగినటువంటి సంభాషణని మరి అదే సభలో మాట్లాడింది. మాట్లాడినప్పుడు ఇన్ కంటిన్యూషన్ మరి ముఖ్యమంత్రి గారు కూడా జరిగినటువంటి సందర్భం చెప్పవలసి వస్తుంది కదా. ఇప్పుడు నేను ఒకటే ఏం అడుగుతున్నా, జస్ట్ అంతకంటే డే బిఫోర్ 24 గంటల కంటే ముంగట ఒక గిరిజన మహిళ ఒక మంత్రిని పట్టుకొని వాళ్ళకి నాలెడ్జ్ లేదా అనేటటువంటి వ్యాఖ్యానం చేసి చిన్నగా చూసేటటువంటి డిస్క్రిమినేషన్ పదాలు వాడినటువంటి బీఆర్ఎస్ వాళ్ళు మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు అని చెప్పి మాట్లాడేటటువంటిది ఏముందో నాకు అర్థమైతలేదు. నేను ఒకటంట, పార్టీ మారితే ఆడ జెండర్తో సంబంధం లేదు, అది మేల్ అయినా ఫీమేల్ అయినా మీరు గతంలో పార్టీ మారినటువంటి వాళ్ళు గతంలో ఇది జరిగింది అనేటటువంటిది అంటామా, లేకపోతే మీరు పార్టీ మారిరు కాబట్టి మహిళలని చిన్నగా చూపించిరు అని అనొద్దు అని అంటే నాకు అర్థమైతలేదు. ముఖ్యమంత్రి గారు అన్నటువంటి దాంట్లో మేము ఈ రోజు కూడా అదే స్టాండ్ మీద ఉన్నాం. మేము అన్నటువంటి దాంట్లో తప్పేముంది, ఇక్కడ అనుచిత వ్యాఖ్యలు ఏమనే చెప్పుండ్రి. మీరు అందిస్తుండ్రు, ఆయన అంటుకుంటున్నప్పుడు ఒక సలహా లెక్క ఆయన ఒక ప్రస్తావన చేసిండు, దానికి కంటిన్యూషన్గా మహిళమని తను మాట్లాడింది, దానికి ఇన్ కంటిన్యూషన్ ముఖ్యమంత్రి గారు మాట్లాడిండ్రు. దాని తర్వాత డిప్యూటీ సీఎం గారు వచ్చి వివరణనే ఇచ్చిండు, గతం మొత్తం చరిత్ర ఎట్లా జరిగింది. ఎందుకనంటే సొంత ఆడబిడ్డ లెక్క ఇంటి మనిషి లెక్క ఆమెను వేరే పార్టీలకి తీసుకొని వచ్చి ఎమ్మెల్యే లెక్క గెలిపించి అత్యున్నత హోదా 10 సంవత్సరాల మంత్రి లెక్క నిన్ను చేసి పెట్టుకొని ఉంటే, సొంత ఆడవిళ్ళ లెక్క నువ్వు చూసుకొని ఉంటే, చిత్తుకాగితం లెక్క కాంగ్రెస్ పార్టీని స్క్రాప్లో పడేసి పోయేటటువంటి మీ యొక్క రాజకీయ స్వార్థం అనేటటువంటిది ప్రపంచానికి మీరు నేను ఆజ్యం పోసి శంకుస్థాపన చేసిర్రు, మేము దాన్ని పూర్తి చేసినాం నిజాలతోటి. కానీ అసలు మీరు గెలిపించేది ఏంటి, మేము అసలు మొదటి నుంచే కాంగ్రెస్ అది ఇదేనా, మొదటి నుంచి కాంగ్రెస్ అనేటటువంటి ఉంటే కష్టాలలో ఉంటున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ వెన్నంటే ఉండాలి. మరి ఈ రోజు అధికారం పోగానే మాత్రం మంత్రి పదవులకు అలవాటు పడ్డటువంటి మనం రేపొద్దున కూడా మనకు మంత్రి పదవి ఇస్తారు కాబట్టి మనం వెళ్ళిపోతామని అంటే అది పద్ధతి కాదు కదా చంద్రిక గారు, పద్ధతి అదేమన్నా. సో జరిగినటువంటి తీరు, ముఖ్యమంత్రి గారిని ఆహ్వానించిన తమ్ముడిని నేనే ఆహ్వానించిన అన్నారు, ఆహ్వానించి నిజమే, ఆహ్వానించి తర్వాత నరి సముద్రంలో వదిలిపెట్టి పోయింది కూడా నిజమే కదా. మరి అది ఇన్ కంటిన్యూషన్ ముఖ్యమంత్రి గారు చెప్పాలి కదా గతంలో ఏం జరిగిందో. మరి ఆయన పిలిచినప్పుడు ఈ పార్టీలో నువ్వు ఉండు బాగుంటుందని చెప్పినప్పుడు వెన్నంటి నిలబడాలనా వద్దా? ఒక రాఖీ కట్టినటువంటి చెల్లె లెక్కనో అక్క లెక్కను నువ్వు నిలబడాల్సింది పోయి నడి సముద్రంలో నువ్వేమన్నా సావని చెప్పి పోతే మరి అది కూడా ప్రపంచానికి చెప్పాలన్నా వద్దా మీరు చేసినటువంటి ఘనకార్యం ఏందో. మేము చెప్పినాం నిన్న సభా సాక్షిగా, దీంట్లో అనుచిత వ్యాఖ్యలు ఏమి నాకు అర్థమైతలేదు. తెలంగాణ యాస ప్రాస భాషలో ఇక్కడ అనుచితం ఏముంది? అనుచిత వ్యాఖ్యలు అంటే ఏందో తెలుసా? ఈరోజు అన్ని పేపర్లలో ఫోటో కేటీఆర్ గారు మాట్లాడుతుంటే వెనకాల నిలబడ్డటువంటి ఎమ్మెల్యేలలో ఒక ఆయన పొడుగుండు కదా కౌశిక్ రెడ్డి గారు, ఆయన మొన్న గవర్నర్ గారిని ఉద్దేశించి మాట్లాడినటువంటి మాటలు సెకండ్ రౌండ్ అని ప్లే చేస్తా, వాటిని అంటారు అనుచిత వ్యాఖ్యలని. 24 గంటల కంటే ముంగట ఈరోజు మంత్రి గారిని సీతక్క గారిని పట్టుకొని అన్నటువంటి వ్యాఖ్యలని అనుచిత వ్యాఖ్యలు అని చెప్పి మాట్లాడతారు. లేకపోతే ఇదే సబితా ఇంద్రారెడ్డి గారు గతంలో కేసీఆర్ గారిని ఉద్దేశించి ఆయన ఏమన్నదో అవి కూడా మనం ప్లే చేద్దాం. వాళ్ళు మాట్లాడినాకనే ప్లే చేస్తాం. బీఆర్ఎస్ నుంచి